అందరికీ నమస్కారం. మన బీసీ బహుజన సంఘం మిత్రులందరికీ చిన్న సూచన. దురదృష్టవశాత్తు మన బీసీ ఉద్యమం కోసం, బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం సాయి ఈశ్వరాచారి అనే యువకుడు తనకు తానుగా ఆత్మార్పణ చేసుకొని బలిదానమయ్యాడు. కనుక ఈరోజు జగద్గిరి వాళ్ళ గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్న మన బీసీ బహుజన సంఘానికి చెందిన నాయకులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మన బీసీ బహుజన సంఘానికి సంబంధించిన వాళ్ళు వీలైనంత తొందరగా అక్కడికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే మా ముగ్గురు అన్నలు కూడా అక్కడికి వెళ్ళారు. సరే, ఏది ఏమైనా మన బీసీ ఉద్యమం కోసం ఇలా యువకులు కానీ, కార్మికులు కానీ చనిపోవడం అత్యంత తీవ్ర మనస్తాపానికి నన్ను గురి చేస్తుంది. ఈ పేద కార్మికుడు, ఒక డ్రైవర్ పనిచేసే వ్యక్తి ఈ సాయి ఈశ్వరాచారి. నేను కూడా వృత్తిరీత్యా బస్సు డ్రైవర్నే. ఇతడు తనకు తానుగా ఉద్యమానికి ఆకర్షితులై పోరాడకుండా ఎంతో వేదన చెంది ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం చాలా దురదృష్టకరం. ఆయనకు 3 పిల్లలు ఉన్నారు. సరే, ఏది ఏమైనా కూడా యుద్ధంలో మరణిద్దాం, మనం విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం. కానీ ఇట్లా మనం మానసికంగా ఒక నిర్బలత్వానికి లోనై వేదన చెంది మనం ఆత్మహత్య చేసుకోవడం అది చాలా ఘోరమైన అమానుషం. కనుక మన మిత్రులందరూ ఇలాంటి సంఘటనలు జరగకుండా మన బీసీ నాయకులను, బీసీ యువకులను, కార్మికుల్ని కొంచెం చైతన్యపరచాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంఘటనపై మన బీసీ బహుజన సంఘం ద్వారా నేను డిమాండ్ చేసేది ఏమిటంటే, కాంగ్రెసు, టీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీకి చెందిన బీసీ నాయకులు అందరూ, ఆ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ, ఈ బీసీ ప్రజాప్రతినిధులు వెంటనే వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. రాజీనామా చేయకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళ ఇళ్లను ముట్టనిస్తాం, వాళ్ళను రోడ్లపై తిరగకుండా చేస్తాం, వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. అది గ్రహించాలి. ముఖ్యంగా అన్ని పార్టీలకు చెందిన బీసీ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ బీసీ ఉద్యమానికి సమిధ అయిపోయిన ఈశ్వరాచారికి మనం కన్నీటి శ్రద్ధాంజలి ఘటిద్దాం. అదేవిధంగా అన్ని ప్రాంతాలలో అతనికి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది ఆత్మ బలిదానం చేసిన వారు ముఖ్యంగా బీసీలే. అదేవిధంగా స్వాతంత్ర సమర యోధులు కూడా ఎక్కువ మంది బీసీలే అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క పోరాటంలో కూడా మన బీసీలే బలైపోతున్నారు. ఇక నుంచెలైనా మనం ఆత్మ బలిదానం చేసుకోకుండా, ఆత్మహత్యలు అసలే చేసుకోకుండా యుద్ధం చేద్దాం. యుద్ధం చేసి విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం. జై బీసీ, జై జై బీసీ. నా పేరు చింతం రాజేశ్వర్, బీసీ బహుజన సంఘం నాయకుడిని. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క సాయి శ్రీకాంత ఈశ్వరచారి మరణం చాలా దురదృష్టకరం, అత్యంత బాధాకరం. ఆయన చాలా చిన్న వయసు, 3 పిల్లలు. ఆయన చనిపోవడం అత్యంత బాధాకరం. కానీ దీని మీద చాలా రెవల్యూషన్ వచ్చింది. దీంతో స్టార్ట్. కానీ నేను 69 ఉద్యమకారుణ్ణి అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసము 1200 మంది తొలిదశ ఉద్యమంలో, మన తొలిదశ ఉద్యమంలో 359 మంది, టోటలు 1259 మంది చనిపోయిండ్రు. కానీ ఏమి జరిగింది? చనిపోయిన వాళ్ళకి ఏమైనా అయిందా? చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చిల్లా? కొన్ని వాళ్ళకి కనీసం గుర్తింపు ఉందా? వాళ్ళకి ఏమైనా శిలా విగ్రహాలు కట్టించిల్లా? ఏది లేదు. ఉద్యమాల కోసం వాళ్ళు చచ్చిపోతే గాలి బొట్టలు దిగిన వాళ్ళు ఉద్యమకారులు అయిపోయిండు. చచ్చిపోయిన వాళ్ళేమో చచ్చిపోయి వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మఘోష వాళ్ళు అనుభవిస్తే, గాలిపటలు దిగిన వాళ్ళేమో ఉద్యమకారులు అయిపోయిన రాజ్యాలు వాళ్ళు పాలిస్తాను. కనుక
మిత్రులారా, నేను ఒక సీనియర్గా, నేను ఒక నాయకునిగా చెప్తున్నా, ఆత్మహత్యలు చేసుకొని మనం ఏది సాధించలేము. ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఎదిరించాలి. ఉద్యమాలకు ఎన్నో 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 ఉన్నాయి. ఉద్యమాలు చేసే విధానము భగత్ సింగ్ ఉద్యమం చేసిండు, అట్లాగే అల్లూరి సీతారామరాజు ఉద్యమం చేసిండు, అట్లాగే గాంధీ కూడా చేసిండు. ఏ ఉద్యమైనా ఆన్సర్ ఒక్కటే కదా, ఒక విషయం గురించే కదా, స్వతంత్రం గురించే కదా ఉద్యమం చేసింది. కానీ ఈ బీసీ నాయకులు కూడా వీరి యొక్క విధానంలో ఉద్యమాలు చేయండి. కానీ బీసీ 42% ఆచరణ సాధ్యం కానీ అభయాలు ఇచ్చి మోసం చేసిన ఉద్యమం మీద మీరు పోరాడాలి. దీనికి సంబంధించిన బీసీ నాయకులు అనగా బీజేపీలో కానీ, టీఆర్ఎస్లో కానీ, లేదా కాంగ్రెస్లో కానీ బీసీ నాయకులు అంత ఐక్యతగా ఉండి మా బీసీల కోసం పోరాడి మీ యొక్క అవసరమైతే మీరు రాజీనామా చేసి మాకు సహకరించి మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.